నీకు తెలీదా? మీ తమ్ముడుగా. నాలుగవ అధ్యాయం 25, 26 వచనాలు. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఆకాశము మూయబడి. ఆకాశం మూయబడ్డం అంటే దానికి ఏమన్నా తలుపు ఉంటుందా గడియ వేయటానికి? ఆకాశము నుంచి ఏది మనుషుల కొరకు రావాలో అది ఆగిపోయింది. ఏమొస్తుంది ఆకాశం నుంచి మనుషులకి? వర్షము, ఇంకా మంచు. ఆకాశము నుంచి వర్షము, మంచు, వేడిమి. ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, తద్వారా మనుషులకి ఉష్ణము, వేడి, ఆరోగ్యం కలుగు చేస్తుంది. విటమిన్ డి తగ్గితే డాక్టర్ ఏమంటాడంటే కాసేపు ఎండలో నిలబడండి అంటాడు. మూడోది, ఆకాశము నుంచి మనుషులకు దీవెన వర్షం కూడా కురుస్తుంది. స్తోత్రం. మింటి దీవెనలు అన్నాడు. ఏలియా దినములలో ఆకాశము మోయబడి. ఆకాశము మోయబడింది అంటే ఆకాశం నుంచి దేవుడు మానవ జాతి కొరకు సిద్ధపరిచినటువంటిది ఏది వారికి అందడల్లా. ఉదాహరణ, వర్షం లేదు. ఎన్నేళ్ళు? 3 సంవత్సరముల అంటే 3.5 ఏళ్ళు వర్షం కురవలేదు. తర్వాత ఏమైంది? మోయబడి దేశమంతట గొప్ప. అంతేగా, 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే కరువు విలయతాండవం చేస్తుంది దేశంలో. ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు, ఒకరిదొకడు దోచుకుంటారు. ఒక రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములే చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకడికి ఒక చాక్లెట్ ఇచ్చి ఇంకొకటికి 2 ఇస్తే, ఒకటి ఇచ్చినోడు 2 ఉన్న వాడి మీద తిరుగుబాటు చేస్తాడు. కరువు కాలంలో కడుపు నిండా తినడానికి భోజనం లేనప్పుడు బైబిల్లో ఉంది, అతి సుకుమారత్వము చేతను మృదుత్వము చేతను తన అరికాలు నేల మోప తెగింపని స్త్రీ. ఎలాంటిదంట స్త్రీ? సుకుమారత్వం కలిగినది, మృదుత్వం కలిగినది, అంటే చాలా సెన్సిటివ్. అలాంటి స్త్రీ కరువు కాలంలో కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి తన కడుపున పుట్టిన బిడ్డ ఎడలనైనను తన గర్భము నుండి పడు మావి ఎడలనైనను కనికరము లేక కోసుకుని వండుకుని తిన్నారంట ఆ రోజుల్లో. భీకరమైన కరువు. ఏలియా కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు చదవండి. గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా
సీదోనులోని సారేపతు అను ఊరిలో ఒక విధవరాలు నొద్దకే గాని, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, వినండి. కరువు కాలం వచ్చింది. కరువు కాలం వచ్చినప్పుడు పావురపు రెట్ట, అరపావు 5 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారంట తినడానికి. పావురపు రెట్ట అంటే పిట్ట పెంట. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ చిన్నతనంలో కరువు వస్తే నేల మీద మన్ను చెరుక్కుని ఫైన్ డస్ట్ తీసుకుని దాన్ని నీళ్ళల్లో కలుపుకొని తాగేవాళ్ళంట. మంటిలో ఐరన్ ఉంటుంది. మనం మన్ను తినం, కానీ కొంతమంది బియ్యంలో మట్టి తింటుంటారు. వాళ్ళని చూసి చిన్న చూపు చూస్తాం. బియ్యంలో మట్టిలో ఐరన్ కంటే కూడా వ్యర్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి పాండ రోగం వస్తుంది, రక్తం ఉడికిపోతుంది. డైరెక్ట్గా వస్తే నేలలో ఐరన్ ఉంటుంది. కరువు కాలంలో మన్ను తిని బ్రతికారంట. ఇశ్రాయేలు కాలంలో, ఏలియా కాలంలో కరువు వచ్చింది ప్రజలకి. ప్రజలందరూ ఎలా బ్రతికారో తెలియదు, కానీ తనను నమ్మిన దైవ సేవకుని దేవుడు ఎట్లా హ్యాండిల్ చేశాడో ఇక్కడ రాయబడింది. స్తోత్రం, స్తోత్రం. నమ్మిన ఏలియా ఒక్కడే కాదు, తన మీద నమ్మకం ఉంచిన ఏ ప్రజల్ని కూడా ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు. 2 చేతులే దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన నమ్మదగిన దేవుడు. బైబిల్లో ఉంటుంది, ఎంతైనా. ఇక ఆ మాట అల్టిమేట్. బౌండరీస్ లేవు, ఎల్లలు లేవు, ఆపుదల లేదు. ఎంతైనా, ఎంత స్థాయిలో నువ్వు ఆయనకి నమ్మకంగా ఉంటావో అంత నమ్మకస్తుడైన దేవుడు. నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తావో బైబిల్లో ఉంది, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా చేయగలడు. He is the enough Lord. He can do anything what you expect, what you need, what you ask. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా చేయగల సమర్థుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కరువు కాలంలో తన సేవకుడైన ఏలియాని విడిచిపెట్టల. అక్కడ రాస్తాడు, అతిశయోక్తి ఏంటంటే, సారేపతు విధవరాలు దగ్గరికి ఏలియాని పంపాడు. అక్కడే రాశాడు, ఇశ్రాయేలు దేశములో చాలా మంది విధవరాండ్రున్నను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక్క విధవరాలి యొద్దకే. నేను ఈరోజు ఏదో విషయం మాట్లాడదాం అనుకున్నాను, కానీ సమయాభావం ఒకటి, జెస్సెమ్మే విషయాన్ని కదిలించింది కాబట్టి ఇదే సెన్స్లో ఒక తలంపు మీతో షేర్ చేసుకుని ముగిస్తా. వాక్యం చెప్తుంది, చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. సొంత దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త అయిన ఏలియా సొంత ఊరిలో ఉన్న, ఇశ్రాయేలు దేశంలో ఉన్న విధవరాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. దేవుడు కూడా ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఏ విధవరాల దగ్గరికైనా పంపొచ్చు ఏలియాని. సీదోనులో సారేపతు అనే ఊరికి పంపడానికి కారణం ఏంటి అన్న వాక్యం ఉంది కది. ఏమనుంది? ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండుండినను. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా. స్తోత్రం, స్తోత్రం. ఒక తండ్రి
4 పిల్లలు ఉన్నారు. కష్టకాలం వచ్చింది, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఉన్న 4 కొడుకుల దగ్గరలో ఎవరి దగ్గరికి వెళ్లకుండా, నా మాట అర్థమవుతుందా? 4 ఎవరి దగ్గరికి వెళ్లకుండా పక్క ఊర్లో తెలిసిన వాళ్ళ అబ్బాయి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆదరణ పొందుతూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకుంటూ ఆ ఇంట్లో ఉన్నాడు. చూసిన వాళ్ళు ఏమడుగుతారు? 4 కొడుకులు ఉన్నారు కదా, పిల్లలు కూడా అదే అంటారు, మేము లేవా 4? ఎంతమందిని కాదని అక్కడికి వెళ్ళావు, వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు చూస్తారు? నీలాంటి నాలుంటి వాళ్ళు ఏమంటారంటే, నిజమే కదా, ఎంతమంది ఉంటే వీళ్ళని కాదని అక్కడికి ఎందుకు వెళ్ళావు అంటాం. ఏలియా, దేవుడు ఏలియాని పోషించడమే ప్రాముఖ్యమైతే ఏ విధవరాలి దగ్గరికైనా పంపించవచ్చు. ఇశ్రాయేలు దేశంలో విధవరాలు లేరా? ఉన్నారు. మరి వాళ్ళల్లో ఎవరి దగ్గరికి పంపకుండా సారేపతులో, సీదోను పట్టణంలో సారేపతులో విధవరాల దగ్గరికి పంపించబడ్డాడు. కారణం ఏంటి? స్తోత్రం, స్తోత్రం. ఏం చెప్పుకోవచ్చు? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను. ఇది యేసు ప్రభుని గురించి చెప్పిన మాట. మరి వాట్ అబౌట్ ఎలీజా? ఏలియా సంగతి ఏంటి? సారేపతులో విధవరాళ్ళు, ఇశ్రాయేలు దేశంలో విధవరాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఏలియా దేవదేవుని ప్రవక్తగా అంగీకరించే మనస్సు వారికి లేదు. ఇప్పుడు రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు అవును 4:44 చదవమ్మా. ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని మార్కు 6:4. మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను, అక్కడ తప్ప ఆయనకి విలువ ఇంకెక్కడైనా ఉంటుంది. ఒక దైవజనుడికి, ఒక ప్రవక్తకి, సాక్షాత్తు యేసు ప్రభువు కూడా స్వకీయులు అంటే ఆయన అన్నదమ్ములు కూడా ఆయన చేర్చుకోలేదంట. ఏ దైవజనుడికైనా విలువ ఎక్కడ తగ్గిద్ది అంటే సొంత ప్రజల మధ్య విలువ తగ్గిద్ది. వాక్యం ఇది, లేఖనం ఇది. పరిచర్య ప్రారంభించిన తొలి రోజుల్లో నాకు పరిచర్యకి స్థలం లేదు, కొనే పరిస్థితి కూడా లేదు. అలాగని ఇప్పటికీ లేదనుకోండి, దేవునికి తెలుసు ఆ విషయం. ఉన్న స్థలం అమ్మ నాన్న ఇచ్చిన స్థలం కదా, దీన్ని ఎందుకు దేవుని పనికి వాడకూడదు అనేటువంటి ఒక సమర్పణ ఆలోచనతో ఇక్కడ పరిచర్య మొదలుపెట్టాం. దేవుని పనికి వాడుతున్నాం. పనికి మాలిన ఒక వ్యక్తిని దేవుని పనికి వాడుకుంటున్నప్పుడు ముండ్ల తుప్పలతో నిండిపోయిన స్థలాన్ని దేవుడు వాడుకోడా అనేటువంటి విశ్వాసంతో ఇక్కడ పరిచర్య మొదలుపెట్టాం. పరిచర్య మొదలుపెట్టిన తర్వాత సంజీవయ్య నగర్లో తప్ప చుట్టుప్రక్కల అనేక ప్రాంతాలు దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు దిగ్విజయంగా. సంగతి ఏంటంటే సంజీవయ్య నగర్లో స్థానికంగా పుట్టి పెరిగిన ప్రాంతంలో మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంతగా పరిచర్య వనకోట్ల.
అంటే నేనేదో బ్రతకడానికి ఏదో సంపాదించుకోవడానికి దేనికోసమో కాదు, కానీ దేవుడు నా నుంచి ఆశించినంత పని నేను ఇక్కడ చేయలేకపోతున్నాను అనేది ఒక బాధ. బైబిల్ ఏమని చెప్తుంది? ఒక దైవజనుడికి ఎక్కడ రిసీవింగ్ ఉండదు, ఎక్కడ ఘనత ఉండదు, ఎక్కడ అంగీకారం ఉండదంటే స్వకీయుల మధ్య, బంధువుల మధ్య. ఏలియా సీదోనులో ఉన్న సారేపతు విధవరాల దగ్గరికి పంపబడ్డానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న విధవరాళ్ళు అనేకమున్న ఏలియాని ప్రవక్తగా అంగీకరించే మనస్సు లేదు. స్తోత్రం, స్తోత్రం. రెండవది, మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి మార్కు 6:5 కూడా ఈ వచనాన్ని కూడా సపోర్ట్ చేసుకుందాం. మార్కు 6:5. కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప ఎక్కడ చేయలేకపోయాడు అద్భుతం? సొంత దేశంలో. ఆయన పుట్టి పెరిగింది ఇశ్రాయేలీల్లోనే, కానీ స్వకీయులైన ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచాల. వారి అవిశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపడారు. వారు అంగీకరించలేదు. రెండోది, వారు ఆయన పట్ల నమ్మకము ఉంచలేదు, విశ్వాసమును చూపలేదు. సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణాలు అవే. బైబిల్ అదే చెప్తుంది. ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్తే కానీ ఇశ్రాయేలీలు ఆయన్ని అంగీకరించాల. ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్న దైవిక ఏర్పాటులో ఉన్న ప్రవక్తే కానీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక ఉంచిన వారు కారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్. లూకా సువార్త 5లో ఉంటుంది, వినండి. యేసు ప్రభు తెల్లవారుతుండగా సీమోను పేతురు, అప్పటికి సీమోను ఆయన పేరు, ఆయన దోణెక్కాడు. దరి నుంచి లోతునకు నెట్టమని అడిగాడు. దోణిని లోతుకు పంపగానే త్రోయగానే దోణిలో నుంచి ప్రజలకి సువర్తమానం లేక మాటలు బోధ చేశాడు. బోధ అయిపోయిన తర్వాత దోణి దగ్గరికి వచ్చిన పేతురుతో ఏమన్నాడు? దోణిను లోతునకు నడిపించి వల వేయమని చెప్పాడు. అప్పటికి సీమోను పరిస్థితి ఏంటంటే రాత్రంతా పట్టాడు కానీ ఒక్క చేప దొరకలా. ప్రయాసపడ్డాడు కానీ ఫలితం లేదు. ఆనందిస్తారా, దుఃఖంలో ఉంటారా? దుఃఖంలోనే ఉంటారు. సీమోను పేతురు కూడా పుట్టెడు దుఃఖంలో, వేదనతో ఉన్నాడు. కమిట్మెంట్స్ ఉంటాయి. పాలోడికి డబ్బులు ఇవ్వాలని, పాలతనకి డబ్బులు ఇవ్వాలని, గ్యాస్ అయిపోయింది తెప్పించాలని, కాయగూరలకు ఇవ్వాలని, తర్వాత సరుకుల కొట్లో గ్రోసరీ షాప్లో ఇవ్వాలని, ఇంకేదో ఉంటాయి కమిట్మెంట్స్. పిల్లల ఫీజులని మనకైతే ఈరోజు పని చేస్తే సాయంత్రం వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి దేనికో వాడాలనుకుంటాం. కష్టపడ్డాడు కానీ ఫలితం లేదు. నిరాశలోనే ఉన్నాడు, నిస్పృహలోనే ఉన్నాడు. ఈలోగా ఒక యూదుడైన యవనస్తుడు వచ్చి దోణిలో ఎక్కాడు. ఎక్కిన వాడిని ఆటంకపరచలా. అక్కడ చాలా దోణిలు ఉన్నాయి, అన్ని దోణిల్లో ఎక్కలేదు. కానీ ఆయన మనస్సుకు నచ్చిన దోణి, అది ఎవరిదంటే పేతురుది, సీమోన్ది. దోణిలో ఎక్కాడు. త్రోయమంటే త్రోసాడు, వాక్యం చెప్పాడు. తర్వాత మళ్ళీ సీమోన్ దగ్గరికి వచ్చి, సీమోన్ చెప్పలా, నాకు ఫలితం లేదు, కష్టపడ్డాను, ఆర్థికంగా చితికిపోయాను, నా పరిస్థితి బాగాలేదని చెప్పలా సీమోన్. బేస్ ఏంటంటే దోణి నిమ్మని అడిగాడు, దోణిను ప్రభువుకు అప్పగించాడు, అంతే.
ధోనిని వాడుకున్న ప్రభు సీమోను పట్ల కార్యం చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. స్తోత్రం, స్తోత్రం. మన ముఖాన్ని చూస్తాడు, మన అంతరంగాన్ని చూస్తాడు, మన బాహ్య స్థితిని చూస్తాడు, మనలో లోటుపాట్లు చూస్తాడు, మనం నవ్వేది చూస్తాడు, లోపల కుమిలిపోయేది చూస్తాడు. ఆయనకి వెలిచూపు ఉంది, అంతరంగంలో చూడగలిగిన కెపాసిటీ కూడా ఉంది ఆయనకి. సీమోను పరిస్థితిని చూశాడు, ఒక ఆప్షన్ ఇచ్చాడు. ధోనిను లోతులకు నడిపించి, సీమోన్ చాలా సీనియర్ చేపలు పడడంలో. ఎక్కడ చేప ఉందో తెలుసు, ఎక్కడ లేదో తెలుసు. రాత్రంతా పట్టాడు, ఒక్క చేప లేదు. ఒక యవనస్తుడు, ఎవరో అన్నోన్ పర్సన్, ఒక యూదుడైతే కావచ్చు, వచ్చి ధోని లోతులకు నడిపించి వల వేయమంటున్నాడు. మనమైతే నవ్వేవాళ్ళం, పకాపకమని నవ్వేవాళ్ళం. ఇంటర్నల్గా సీమోన్ ఫీలింగ్ కూడా అదే అయి ఉంటుంది. రాత్రంతా పట్టాం, ఒక్క చేప లేదు, అయినా చెప్తున్నావుగా, చూద్దాం. రెండు సెన్స్లు అక్కడ, ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్తున్నావుగా, వేసి చూస్తా. రెండోది, ఎంత అనుభవం కలిగిన నా వల్లే కాలేదు, నువ్వు చెప్తే అయిద్దా, అయినా నువ్వు చెప్పావుగా, చూస్తా, వ్యంగ్యంగా. వల వేశాడు, విస్తారమైన చేప పడింది. ఎంత విస్తారం అంటే వారి వలలు మునుపెన్నడూ చూడనంత చేప. దూరము నుండి పాలివారికి సైగ చేస్తే వారు వచ్చి 2 దోనెలు మునుగునంత చేప నింపేశారు. అంత చేపను పట్టినప్పుడు నువ్వు నేనైతే ఎట్లా రెస్పాండ్ అవుతాం? ప్రభువా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, దీవించేవయ్యా, నా బ్రతుకును మార్చేవయ్యా, స్తోత్రం. ఇక ఎత్తుకునేవాళ్ళం పాట, ఏమైనా చేయగలవు కదా, వెంటనే ఎత్తుకునేవాళ్ళం. సీమోను అట్లా స్పందించలా. కాళ్ళ మీద పడి, నేను పాపిని, నన్ను విడిచిపో. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుడు ఒక కార్యం చేసినప్పుడు, ఒక అద్భుతం చేసినప్పుడు, దేవుడు మనల్ని హ్యాండిల్ చేసినప్పుడు మన ప్రతిస్పందన ఎట్టుండాలంటే 2 మాటలు ఆయన స్తుతించి వెళ్ళిపోవడం కాదు, అట్టర్లీ బ్రతుకులో మార్పు రావాలి. దేవుడు చేసిన కార్యాన్ని పునశ్చరణ చేస్తూ కాళ్ళ మీద పడిపోయాడు. ఆయనేమో విస్తారమైన చేపట్టే అంతగా దీవిస్తే, ఈయనేంటి ప్రభుని స్తుతించాల్సింది పోయి నేను పాపిని, నన్ను విడిచిపో అంటున్నాడు. దైవ కార్యం పొందిన పేతురుకి, మునిపెన్నడూ చూడనంత చేప పట్టిన పేతురుకి పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకో తెలుసా? యవనస్తుడైన ఈయన చెప్తే చేప దొరుకుతుందా, తక్కువ అంచనా. తెలుగు బైబిల్లో ప్రభు మీ వలలు వేయుడి అన్నాడు, కానీ మూల భాషలోకి వచ్చేపాటికి పేతురు ఒక వల తీసుకుని వెళ్ళాడంట. అంటే ఆయన వలలు వేయమని చెప్తే ఈయన ఒక వల తీసుకెళ్ళడంలో ఆంతర్యం ఏంటి? నిర్లక్ష్యం. ఏదో చెప్తున్నాడు ఆయన, చూస్తా. నిర్లక్ష్యం చేశాడు. రెండోది, అండర్ ఎస్టిమేట్ చేశాడు, తక్కువ అంచనా. నాకు తెలియదు, దీనికి తెలుసా? వలలు తీసుకెళ్ళమని చెప్తే ఒక వలను తీసుకెళ్ళడంలో ఆంతర్యం అదే, తక్కువ అంచనా. విస్తారమైన చేప పట్టేపాటికి రియలైజ్ అయిపోయాడు, కాళ్ళ మీద పడ్డాడు. చేపనిచ్చినందుకు దేవుని స్తుతించడం కాదు, స్తుతించడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళమని చెప్పి దేవుని అడిగాడు. స్తోత్రం, స్తోత్రం. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది, వర్తమానానికి రిలవెన్స్ ఏంటంటే, ఏలియా సారేపతు విధవరాల దగ్గరికి పంపించబడ్డానికి కారణం ఏంటంటే తన ప్రజల మధ్య నిర్లక్ష్యం, తక్కువ అంచనా. పేతురు ప్రభువునే తక్కువ అంచనా వేశాడు. సీమోను పేతురు ప్రభు చెప్పిన మాటను నిర్లక్ష్య ధోరణిలో, ఒకటి
అంగీకరించేవారు కారు. 2, విశ్వాసము లేదు. వడ్రంగి కుమారుడు కదా, ఈయనేంటి? వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఏ క్రియ చేయలేకపోయాడు. 3, నిర్లక్ష్య ధోరణి. 4, ప్రభువుని అండర్ ఎస్టిమేట్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు సారేపతులో ఉన్న విధవరాలిలో, ఇశ్రాయేలు విధవరాళ్లలో లేనిది ఆమెలో ఉన్నది ఏంటంటే క్వైట్ రివర్స్. వీళ్ళేమో అంగీకరించలేదు స్వకీయులు, ఆమెమో అంగీకరించింది. వీరేమో విశ్వాసం ఉంచలేదు, ఆమెమో. వీరు నిర్లక్ష్యం చూపించారు, ఆమెమో లక్ష్యం ఉంచింది. వీరు తక్కువ అంచనా వేశారు, ఆమెమో దేవుని బట్టి సరైన అంచనా వేసింది. స్తోత్రం. ఇంతే పిండి ఉంది నాయన, ఎటొచ్చి రేపు చచ్చిపోతాం మేము. ఈ పిండితో ఒక అప్పం ఏదో చేసుకొని ఈ పూటకు నేను నా బిడ్డ తిని రేపెట్టు చచ్చిపోవాల్సిందే. అయినా నువ్వు చెప్తున్నావు కదా, అలాగే ఉంది. ఇంతే. భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి పాశ్చాత్య దేశాల్లో ఉన్న క్రైస్తవులకి తేడా ఏంటంటే, జ్ఞానం ఏం తక్కువ కాదు భారతీయులకి. వారేమో దేవుని కొరకు ఇచ్చి ఆశీర్వదించబడతారు. స్తోత్రం. మనమేమో ఎంతున్నా ఇలాగ జాపి ఇంకా దిగజారిపోతూ ఉంటాం. సారేపతులో ఉన్న విధవరాలి ప్రత్యేకత అదే. చెప్పావు కాబట్టి రేపెటు చచ్చిపోతాం, ఈరోజు నీ ఆకలి తీర్చి సేవకునిగా ఈరోజే చేస్తాం అనుకో. అయినా సేవకుడికి వచ్చావు కాబట్టి నేను ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రభు చిత్తమైతే సారేపతు విధవరాలు గురించి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు మనం. మొదటి అప్పం తీసుకెళ్ళి ఇచ్చింది ఆయనకి. వెళ్ళింది, ఇచ్చింది. ఇచ్చి లోపలికి వచ్చేపాటికి ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ తొట్టిలో పిండి తరగలేదు. ఎంత ఇచ్చిందో అంత రీస్టోర్ అయింది. ఇది ఎలా సాధ్యమంటే మనం ఆరాధించే దేవునికి సాధ్యం. అది చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్తోత్రం. స్త్రీలు పిల్లలు కాక పురుషులు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. అందరూ సమృద్ధిగా భుజించగా ఎంత మిగిలింది? 12 గంపలు. ఎట్లా అది ఎట్లా సాధ్యం? ఆయన చేతికిచ్చింది ఏంటి? 5 రొట్టెలు. ఇక్కడ కిటుకు ఏంటంటే, ఆత్మీయ సంగతి ఏంటంటే, 5 రొట్టెలు 2 చేపలైన నీ వ్యక్తిగత జీవితమైన, నీ కుటుంబమైన, నీ సంఘమైన ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన చేతి స్పర్శ తగలగానే అది ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం, స్తోత్రం. ఆయన చేతికి అప్పగించబడినప్పుడు ఆయన కనులెత్తి ప్రార్థించి వాటిని ఆశీర్వదించగా, స్త్రీలు పిల్లలు గాక పురుషులు 5,000 మంది తిన్నారు. ఇంకనూ 12 గంపెలు మిగిలాయి. ఇది ఎలా సాధ్యమంటే, దేవుని కొరకు నిలబడేవాడు చెప్పగలడు ఎలా సాధ్యమో. ఇది ఎలా సాధ్యమంటే, దేవుని కొరకు ఇచ్చే మనస్సుతో ముందుకొచ్చి ఇచ్చేవాడికే తెలుసు దేవుడు ఎలా సాధ్యం చేస్తాడు. చిమ్మిన చెలవే ఊరిద్ది. మీకు ఇస్తే ఏముంది, ఈ కొద్దిగా ఉంది, లేనిపోయింది, తెల్లారితే నేను ఇబ్బంది పడతాను అనుకుంటే జీవితం అంతే. తవ్వాడంట, ఊరంతా వస్తున్నారు, వచ్చిన వాళ్ళు అందరికి ఇస్తూ ఉన్నాడు. అందరి దాహం తీరింది. తెల్లరేపాటికి వీడికి మళ్ళీ బిందె నీళ్ళు అలాగే ఉన్నాయి, రీస్టోర్ అయ్యి. నేను ఇవ్వను, మీకు ఇస్తే నా సంగతి ఏంటని చెప్పి తవ్వుకున్నాడు, ముళ్ళకం చేసుకున్నాడు. ఇచ్చినోడిని చూసి నవ్వుతున్నాడంట, వీడందరికి ఇచ్చాడు, వీడికి మిగలవని. తెల్లారి వీడొచ్చి చూస్తే ఇచ్చినోడికి బిందె ఉన్నాయి, ఇవ్వనోడికి బిందె ఉన్నాయి. ప్రయోజనం ఏముంది? వాడిచ్చాడు, అందరికీ ఇచ్చిన వాడు అయ్యాడు, అందరి చేతులోడి తల మీద ఉన్నాయి, దీవించబడ్డాడు.
నువ్వు ఇవ్వలేదు, అమ్మో ఇది నాదనుకున్నావు, అందరికీ వ్యతిరేక అయ్యావు. మనుషుల దీవెన లేదు, దేవుని దీవెన లేదు. పోనీ నువ్వు ఉంచుకున్న నీళ్ళన్నా నీకు ఉపయోగపడుతున్నాయా అంటే రాత్రి అంతా అలాగ ఉంచావు కాబట్టి తెల్లరేపాటికి తోక పురుగులు కదులుతున్నాయంట. అందులో నీరు చిమ్ముతా ఉన్న వాడికి నీరు ఫ్రెష్గా ఉంది. లాజిక్ అంతే మన బ్రతుకులు కూడా. ఏ వ్యక్తి ఏ జీవితాన్ని దేవునికి అప్పగిస్తాడో, ఏ వ్యక్తి తనకు కలిగిన దాన్ని దేవుని చేతిలో ఉంచుతాడో, ఆయన స్పర్శ తగలగానే నీ కలిగిందైనా, నీ కుటుంబమైనా, నీ పిల్లలైనా అత్యున్నత స్థాయిలో ఆశీర్వదించబడతారు. స్తోత్రం, స్తోత్రం. సారేపతు విధవరాలు ఏలియాని 3.5 ఏళ్ళు పోషించిందని మనం చూస్తున్నాం. అసలు ఆ విధవరాల్లో ఎంత విశ్వాసం లేకపోతే దేవుడు ఏలియాని అక్కడికి పంపించి ఏలియా వెళ్ళడం వల్ల విధవరాలు 3.5 ఏళ్ళు పోషించబడింది. ఇది లాజిక్. స్తోత్రం, స్తోత్రం. పరిశీలించుకుందాం సారేపతు విధవరాల్లో ఉన్న పాఠం. కుష్ఠరోగి నయమాను గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సమయభావాన్ని గురించి నేను ముగిస్తున్నాను. దైవజనుడి పట్ల, దేవుని పట్ల అంగీకరించే మనసు వారికి లేదు, తగిన విశ్వాసం వారిలో లేదు. కాకపోగా నిర్లక్ష్యం, లెక్కలేనితనం, తక్కువ అంచనా. ఈరోజు సొంత ప్రాంతంలో సేవ చేసే అనేకులు ప్రవక్త అయిన యెహెజ్కేలు ప్రజల వ్యతిరేకతతోటే జీవిస్తూ వచ్చాడు. కాకపోతే కొంతమందిని దేవుడు తన చిత్తానుసారంగా ఒక్కొక్కరిని ఒక్కో పద్ధతిలో నడిపిస్తూ ఉంటారు. ఏలియా ప్రవక్త విషయంలో, సారేపతు విధవరాలి విషయంలో ఏలియా ప్రవక్త అంత దైవ సేవకులు ప్రస్తుత దినాల్లో లేకపోవచ్చు, కానీ సారేపతు విధవరాల్లో ఉన్న విశ్వాసం మాత్రం మనలో నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆమెలో ఉన్న లక్ష్యం ఉంచిన తీరు మనం కూడా కలిగి జీవించాలి. ఆమె దైవజనునిగా ఆమె అంచనా ఆత్మీయంగా ఎంత ఉన్నతంగా వేసిందో అట్టి అంచనా మనం కలిగి బ్రతకాలి. అవిశ్వాసము లేని వారిగా ఉండాలి, అంగీకరించే వారిగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతమైన మీ కృపకై స్తోత్రం. నమ్మదగిన దేవుడు మీరు. మీ నమ్మకత్వాన్ని ఎంత చెప్పినా తక్కువే. నమ్మకత్వం లేని మానవ జాతి పట్ల నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్న దేవుడు మీరు. మిక్కిలి మీ ప్రేమకై స్తోత్రం నాయన. సారేపతు విధవరాలి జీవితంలో నుంచి మేమేమై ఉన్నామో మమ్మల్ని మేము చూసుకోవడానికి ఆమె జీవితం మాకు ఒక అద్దముగా, దర్పణంగా, ఏలియా జీవితంలో నుంచి నేర్చుకోదగిన పాఠాన్ని మాకు తెలియపరిచారు. మా హృదయాలను కట్టండి, మీకు ప్రథమ స్థానం ఇవ్వడం నేర్పించండి. యేసుక్రీస్తు ఉన్నత నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా లేచి